given by brother Abhishek and Priscilla sister. Praise the Lord. గడిచిన 2 months 3 months నేను రాలేకపోయానండి. సో బికాజ్ మీ అందరికీ తెలుసు దట్ మా నాన్న చనిపోయారు కదా. సో దాన్ని బట్టి నేను కొంచెం హై డిప్రెషన్లోకి వెళ్ళాను. సో దాన్ని బట్టి నేను రాలేకపోయాను. ఈ మండే నుంచి ఇంకా రెగ్యులర్గా ప్రతి ఎవ్రీ మండే నేను జియాన్ ప్రేయర్ సాంగ్స్లో మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నాను 6 to 7. వెల్కమ్ టుడే జియాన్ ప్రేయర్ సాంగ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. హ్యావ్ ఏ బ్లెస్డ్ మండే సెక్షన్. ఓకేనండి, విచ్చేసిన మీ అందరికీ కూడా యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. మీ అందరినీ కలుసుకోవడము చాలా సంతోషంగా ఉంది నాకు. Why I cannot able to come 2 months back, 3 months is over because due to that my father was dead. I love my father so much, so I was gone in the high depression. Due to that I cannot able to come to the Facebook live regularly and especially Zion prayer songs too. So but today onwards I will be always every Monday I will be there in this live streaming. Okay, every Monday I will come for the live streaming by the grace of God. Okay, let's start and worship the Lord. యేసయ్యని మనం ఆరాధిద్దామండి. Come on, join with me. We'll worship our Lord, our Savior, our Almighty God. Okay. Thank you, Holy Spirit God. The wireless device has connected successfully. ఆశ్చర్యకరుడు అనే పాట పాడుకుందాం. ఆశ్చర్యకరుడు అనే సాంగ్ పాడుకుందాం. రెగ్యులర్గా ఈ సాంగ్ పాడుతూ ఉంటామండి. సో ఐ మిస్ దోస్ డేస్. ఆశ్చర్యకరుడు ఆలోచన గొప్ప బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు రండి మధుదయాములు ఆయనకు ఆత్మతో సత్యముతోను ఆరాధించుదాం
అండి ఇది. ఐ వాస్ కంప్లీటెడ్ మై బైబిల్ కాలేజ్ ఇన్ 2017, రేమా బైబిల్ కాలేజ్ హైదరాబాద్. సో రేమా బైబిల్ కాలేజ్లో నేను హైదరాబాద్ మరి కంప్లీట్ చేశాను 2017లో. అప్పుడు డైలీ మేము వర్షిప్కి పాట పాడేవాళ్ళం అన్నమాట. చాలా సల్ట్రీగా ఉంది కదా, చాలా వేడిగా ఉంది. హల్లెలూయా, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాక. సర్వస్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, మంచి కాపరి, వేలాది సూర్యుల కాంతికి మించిన మహిమా గలవాడు మహాదేవుడు. రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవాదేవుని ఆరాధించుదము. Come on, let's worship the Lord. ఆరాధించుదము. Lift up your hands and praise the Lord. Welcome today Facebook live. మీ చేతులు మరి మీ చేతులు ఎత్తి యేసయ్యని ఆరాధించండి. పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు, రాజులకే రారాజు, ఆ ప్రభువుని పూజించెదం. హల్లెలూయా, 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 ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకే మహిమ కలుగును గాక. రాజులకు రాజు మరి మన దేవుడండి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. స్థుతుల పైన ఆసీనుడైన యేసయ్యని మన మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం. విచ్చేసి ఉన్న పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆరాధన, ఆరాధన, యేసయ్యకే ఆరాధన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మన దేవుడు, మరి శ్రేష్ఠుడు, రాజులకే రారాజు, ఆ ప్రభువుని పూజించెదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, ఇంకొక పాట పాడుకుందాం. అందరికీ తెలిసిన పాట ప్రేమ, యేసుని ప్రేమ అనే పాట పాడుకుందాం. జైపాల్ అంకుల్తో కలిసి మనం కూడా యేసయ్యని ఆరాధిద్దామండి. ఓకే, జైపాల్ అంకుల్ని కలిసి మనం కూడా ఆరాధిద్దాం. యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది, నిజము దేనిని నమ్ము, ఇది
నీకున్నదా? పాచుచు యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది. నీచము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. కదండి యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమ. తండ్రుల ప్రేమ నీవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. ఎలలి తండ్రుల ప్రేమ నీవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నీచము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి వాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో,
కృప లేనిదే బ్రతుకలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఎంచలేను యేసయ్యా. నీ కృప లేని క్షణం, ఇది చివరి పాట అండి. నెక్స్ట్ వాక్యంలోకి వెళ్ళిపోనా. నువ్వు ఎంచలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఎంచలేను యేసయ్యా. ఈరోజు పాట 2 చివరి భాగం అండి. యేసయ్య ప్రేమ నీకున్నా అనే టాపిక్ మనం చూడబోతున్నాము. సో ప్రేమ త్వరగా కోప్పడదు అనేది చూడబోతున్నాం మనం ఈరోజు. ఆత్మదేవానికే స్తోత్రం. మహిమలు విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గము మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి అమాదిరి చూపి నరు రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోని దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మహిరూపమిచ్చావు. మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలు నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నేను హించలేను యేసయ్యా. దిస్ ఇస్ ద ఫైనల్ సాంగ్. తర్వాత మనం టాపిక్ లో అడుగు పెడదాము. ప్రేమ త్వరగా కోప్పడదు అనే పార్ట్ 2ని మన చివరి భాగాన్ని ఈరోజు చూద్దాము. సారీ.
ఆనంద తైలముతో అభిషేకించావు ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. కృప లేనిది నేనుండలేనయ్యా, నీ కృప లేనిది ఓకే, మనము ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దామని. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని మనం స్టార్ట్ చేద్దాము. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ 3 months తర్వాత జియాన్ ప్రేయర్లో తండ్రి నేనా తండ్రి అడుగు పెట్టే భాగ్యం మీరు ఇచ్చి ఉన్నందుకే నీకే స్తోత్రము. ఆ రోజు part 1లో అయ్యా తండ్రి యేసయ్య ప్రేమ నీకు ఉన్నదా అనే టాపిక్ ముందుకు వెళ్ళిందయ్యా. మళ్ళీ ఈ రోజు తండ్రి నైనా తండ్రి మరి ఈ మే నెలలో తండ్రి నేనా తండ్రి మరి మండే అయ్యా తండ్రి నేనా నీ కృపని బట్టి తండ్రి నేనా తండ్రి ఇక్కడికి వచ్చి ఉన్నందుకే నీకే స్తోత్రం తండ్రి. అవకాశం ఇచ్చిన అభిషేకాన్ని విస్కిల్ల అక్కని తండ్రి దీవించండి, వారి సేవను ఇంకా బలంగా వాడుకోండి. ఈ లైవ్ లో తండ్రి చెప్తున్న దైవజనులందరినీ తండ్రి, ఈ పేజ్ లో చెప్తున్న దైవజనులని దైవ సేవకురాలని అందరినీ కూడా తండ్రి నైనా తండ్రి బ్లెస్ చేయండి. ఇంకా నీ ఆత్మ చేత అయ్యతని నింపి ఇంకా బలంగా వాడుకోమని వేడుకుంటున్నాం. అలానే ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వారిని, యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారిని తండ్రి దీవించండి. వాళ్ళ అక్కలు మీ అవసరం అయ్యతని వాళ్ళ అక్కలు తండ్రి నేనా తండ్రి వారు ఏవైతే ఉన్నారో తండ్రి అవన్నీ కూడా తండ్రి మీరు తండ్రి తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. నేనా పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డని ఈ రోజు మీరు తాకమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య ప్రేమ నీకున్నదా అనే టాపిక్ తండ్రి చివరి భాగం చూస్తుండగా ఈ రోజు తండ్రి నేను నన్ను బలపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటూ అయ్యా తన ఆత్మదేవ తండ్రి మీరే కార్యాలు చేయమని వేడుకుంటూ అయ్యా తన వాతావరణాన్ని తండ్రి నేను మీ అదిలోకి తీసుకోమని వేడుకుంటూ నన్ను దక్షిణం హెచ్చిస్తూ వేసినాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకేనండి, మనం చూద్దాం వాక్యము. ఓకే, చూద్దాం మనము. ఫస్ట్ కొరింథియన్స్ 13 చాప్టర్ మరి 1 కొరింథీయులు 13 అధ్యాయం మరి మనం ప్రేమ గురించి చూస్తున్నామండి. సో 5వ వచనము మనము చూసాము. ఆ రోజు మనం చూసాము ప్రేమ అమర్యాదగా నడవదని చూసాం, స్వప్రయోజనము విచారించుకున్నదని చూసాము, త్వరగా కోపపడదు అని ఈరోజు మనము చూడబోతున్నాం అన్నమాట. చివరి టాపిక్ అన్నమాట ప్రేమ గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. అది ఏది? ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, ఈ లోక సంబంధమైన నేను ఈ లోక సంబంధమైన లవ్ గురించి నేను మాట్లాడడం లేదండి. మరి ఏంటంటే పరిశుద్ధమైనది, పవిత్రమైన మన యేసయ్య ప్రేమ గురించి ఇప్పుడు నేను మీతోటి మాట్లాడబోతున్నాను. ఓకే, చూడబోతున్నాం మనము. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ గురించి మనము ఓకే మనం ప్రేమ గురించి మనం చూస్తున్నామండి. ఎవరో తలుపు కొట్టినట్టు. ఓకే, సో ఓకే ప్రేమ త్వరగా వచ్చేసి మరి ఏంటంటే కోప్పడదనేది మనము చూస్తూ ఉన్నామండి. ఎవరు తలుపు కొడుతున్నారు? తలుపు
సో ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఓకే, సో సారీ ఫర్ ద డిస్టర్బెన్సెస్, ఏమనుకోద్దండి, నేను ఇంట్లో నుంచి లైవ్ చెప్తున్నాను. సో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో ప్రేమ త్వరగా కోపపడదు అని చూస్తున్నాము. అన్నిటికీ తాలుకొనను, అన్నిటిని ఓర్చును అనేది కూడా మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఓకే, మరి ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఏంటంటే సడన్ గా కోపం అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా మందికి భార్యాభర్తల మధ్య కూడా సడన్ గా కోపం అనేది వచ్చేస్తుంది. తల్లి బిడ్డలకు కూడా సడన్ గా కోపం అనేది వచ్చేస్తుంది. ఈ కోపం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఏసీ దగ్గర నుంచి వస్తుందా ఈ కోపం అనేది? ఎవరు చెప్తారా? ఎక్కడి నుంచి వస్తుందండి ఈ కోపం అనేది? దుష్టుడు పెడుతున్నా వాడొక పెడుస్తున్న ఒక వల ఏంటంటే అది కోపం అనేది వెంటనే ఇమ్మీడియట్ గా కోపం అనేది చూపించేస్తారు. కొంతమందికి ముఖం పైనే కోపం ఉంటుంది, కొంతమందికి ముక్కు పైననే కోపం ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ముక్కు పైననే కోపం ఉంటుంది అనమాట. ముంగోపి అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఏదైనా చిన్న మాట అంటే కూడా వారు తట్టుకోలేరు. నన్ను అంటారా అని చెప్పేసి రోషం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది మనుషుల సహజం అనమాట. ఏంటంటే మనుషులకి ఇదంతా సహజంగా ఉంటుంది. అంటే హ్యూమన్స్ మైండ్ అంటే మన మనసులు ఎలా ఉంటాయి అంటేనండి ఇలాగ కోపంతో ఎప్పుడు కూడా ఉంటాయి అన్నమాట. చాలా మందిలో ఈ కోపం చూస్తూ ఉంటాము. ఈ కోపం ద్వారా ఏమైపోతుంది అంటే ఎంతో మంది డైవర్స్ కి వెళ్ళిపోతున్నారు. ఈ కోపం ద్వారా, ఈ యాంగ్రీస్ ద్వారా ఏమవుతుంది అంటే ఎంతో మంది ఫ్యామిలీస్ కూడా డిస్ట్రాక్షన్ అయిపోతున్నాయి, మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయండి. తెలుసుకోవాలి. కానీ ఏంటి చాలా మంది ఏమనుకుంటుంటారు అంటే నాకు అసలు కోపమే రాదు సిస్టర్ అంటారు. నా ఫ్రెండ్స్ ఉన్నారండి చాలా మంది, ముఖం పైన వాళ్ళకి చాలా కోపం ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినా కోపంగా, చిరాగ్గా, అసహనంగా మాట్లాడుతుంటారు. వచ్చాను గ్రేస్, తిన్నాను పోయాను అంటూ ఉంటారండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈవెన్ నేను చదువుకున్న బైబిల్ కాలేజ్లో కూడా కోపంగా మాట్లాడేసి కోపంగా వెళ్ళిపోతుంటారు చెప్పేసి. అది ఏంటో నాకు అర్థమే కాదు. కోపం ఓకే, సహజంగా ఎవరన్నా మనల్ని బాధ పెట్టినప్పుడు, ఎవరన్నా మనల్ని దుఃఖ పెట్టినప్పుడు ఆ కోపం అనేది ఏంటండి వాళ్ళు ఇలా చేశారు కదా, వాళ్ళు ఇలాగ నన్ను హర్ట్ చేశారు కదా అని చెప్పేసి బాధ కలుగుతుంది, కోపం అనేది వచ్చేస్తుంది. ఓకే, నేను కాదన్ను. కానీ ఏంటంటే దేవుని బిడ్డలుగా, యేసయ్యని ధరించిన కుమారుడిగా, కుమార్తెగా, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మీరు ఎలా ఉండాలండి? మీరు ఎలా ఉండాలండి? ప్రేమ ఏంటండి? ప్రేమ త్వరగా కోప్పడదంట. మరి ఏంటండి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? కోపడుతూ ఉంటారు. అన్నిటికీ కోపమే, కోపంతో రగిలిపోతూ ఉంటారు. కొంతమంది అలా కూడా కోపంతో రగిలిపోతున్నారు. కానీ నువ్వు నిజంగా యేసయ్య బిడ్డవైతే, నువ్వు నిజంగా యేసయ్యని ధరించిన కుమార్తెవి అయితే ఆత్మ చేత అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన బిడ్డలో ఈరోజు మీరు ఎలా ఉండాలండి? ప్రేమతోటే మాట్లాడాలి. వాళ్ళు నిన్ను ఎంత రెచ్చగొట్టినా సరే, వాళ్ళు నిన్ను ఎంత దుఃఖ పెట్టినా సరే, నీ భర్త నిన్ను ఎంత బాధ పెట్టినా సరే అమ్మా, లేదా నీ భార్య ఎంత బాధ పెట్టినా సరే బ్రదర్, ఎలా ఉండాలండి? మీరు ఎలా ఉండాలి? ప్రేమతోటే వారిని మీరు జయించాలి, గ్రహించాలి. యేసయ్య లోకాన్ని ఎలా జయించారండి? యేసయ్య లోకాన్ని ఎలా జయించారని చెప్తారా ఇక్కడ నాకు? ఎలా జయించారండి? కత్తులతోటి, కటారులతోటి జయించిండా యేసయ్య? లేకపోతే మరణ శిక్షలేసి జయించిండా? ఏ విధంగా జయించిండు? ప్రేమతో ఈ లోకాన్ని యేసయ్య జయించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఆ యేసు ప్రేమ ఈ రోజు నీలోనికి రావాలి. నీ మాటలలో యేసయ్య ప్రేమ కనిపించాలి. నీ చూపులలో యేసయ్య మాట మరి చూపులు కనిపించాలి. యేసయ్య ఆలోచనలు నీ ఆలోచనలు కావాలండి. పరిశుద్ధాత్మ దేవుని నింపుదలతోటి నీవు నింపబడాలండి. కోపం వచ్చిందనుకోండి, కోపం తీసుకొచ్చేది సాతాను. ఆ సాతాన్ని ఈ రోజు నీ శరీరం నుంచి నువ్వు కాల్చివేయాలి. తెలుసుకోవాలి. కోపం వస్తుంది, అవతల వాళ్ళ మీద ద్వేషం అనేది వస్తుంది. యు ఆర్ గెటింగ్ ద ఇరిటేషన్, యు ఆర్ గెటింగ్ ద ఆల్ ద యాంగ్రీనెస్, ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ ద డీమన్. టుడే యు క్రష్ ఇట్ అండర్ ఆఫ్ యువర్ ఫీట్స్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున నీ పాదాల కింద ఆ కోపం అనే దుష్టుని ఏం చేయాలంటే మీరు త్రొక్కివేయాలి. కోపం సహజంగా వస్తుంది. మనుషులం కాబట్టి నీకు వస్తుంది, నాకు వస్తుంది, అందరికీ వస్తుంది. మనమందరం కూడా బలహీనలమే, మనందరికీ కోపం వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? ఆ కోపము తీసుకొస్తున్న ఆ పరిస్థితుల్ని మనము జయించాలి. ఎలా జయించగలుగుతామండి? ప్రేమతో సమస్తము నువ్వు ఓర్చుకోవాలి. నీ భార్య తిరగబడుతున్నప్పటికీ, నీ భర్త తిరగబడుతున్నప్పటికీ నువ్వు క్షమించాలి. నీ పిల్లలు తిరగబడుతున్నప్పటికీ నువ్వు క్షమించాలి. మీ అత్తలు మామలు తిరగబడుతున్నప్పటికీ నువ్వు క్షమించాలి. మీ కోడళ్ళు అల్లుళ్ళు మేము తిరగబడుతున్నప్పటికీ మీరు క్షమించాలి. అందరినీ కూడా మీరు యేసయ్య ప్రేమతో మీరు ఏం చేయాలంటే
క్షమించాలి. యేసయ్య ఏమన్నారు సిలువలో యేసయ్య పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి మీరేం చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని. ఆ టైంలో యేసయ్య కోపం రావచ్చు కదా. వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారండి, ముళ్ళ కిరీటం ధరింప చేశారండి, ముఖం పైన ఉమ్ము వేశారండి, విడుగుద్దులు గుద్దారండి. ఆ సమయంలో యేసయ్య కోపం రావచ్చు కదా. వీళ్ళేంటి నన్ను కొట్టేది, వీళ్ళేంటి నన్ను శిక్షించేది, వీళ్ళేంటి నా చేత చేయబడిన సృష్టి, వీళ్ళు నా స్వరూపమై ఉన్నారు, వీళ్ళు ఏంటి నా మీద తిరగబడేది అని చెప్పి యేసయ్య కోపగించొచ్చు కదా. ఆ టైంలో వీళ్ళేంటి నన్ను సిలువెక్కించేది అని యేసయ్య కోపగించొచ్చు కదా. ఎందుకు యేసయ్య ఓర్చుకున్నారు? బతుకు తేబడిన గొర్రెపిల్ల ఎందుకు యేసయ్య తల దించారండి? నీ కోసము నా కోసము గ్రహించాలి. ఆ టైంలో యేసయ్య కోపం లేకనా? యేసయ్య గాని కోపన్నాడు అనుకోండి ఏమైతుందో తెలుసా? ఈ క్రియేషన్ ఏమైపోతుందండి? డిస్ట్రాయ్ అయిపోతుంది, పతనం అయిపోతుందండి. కానీ ఏం చూపించిండారు యేసయ్య అక్కడ? సిలువ ప్రేమ చూపించాలి. ఏం చూపించారు యేసయ్య అక్కడ? ఎవరి ప్రేమ చూపించారు యేసయ్య అక్కడ? దేవుని ప్రేమని. దేవుడు అంటే ఎలా ఉంటాడో, దేవుని ప్రేమ ఎలా ఉంటది అని సిలువలో నువ్వు చూస్తావు. సిలువ మాటలలో నువ్వు వింటావా? 7 మాటలలో నీవు వింటావు. టుడే మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులారా, మీరు వింటారండి. అది యేసయ్య ప్రేమ అంటే. అంత భయంకరంగా రక్తం బుద్ధైపోయి ఉన్నప్పుడు కూడా ఏంటంటే, తండ్రి మీరేం చేయుచున్నారు కనుక వీరిని క్షమించుము అంటున్నాడు, క్షమించమంటున్నాడు. ఆ ప్రేమను చూపించగలుగుతావా? ఆ ప్రేమను చూపించగలుగుతావా? అందరూ అక్కడంతా కూడా పరిసయ్యులు, వాళ్ళందరూ కూడా ఫారిసీస్ అందరూ ఉన్నారండి అక్కడ. ఆ టైంలో అందరూ ఉన్నారు. యేసయ్యని ఎగతాళి చేస్తున్నారు, యేసయ్య మీద ఎన్నెన్నో అంటున్నారు. ఈ బోధకుడు చాలా మంది ఏమన్నారు తెలుసా? యేసయ్యని ఏమన్నారండి? ఏమన్నారు? యేసయ్యని దయ్యం పచ్చిన వాడు అన్నాడు. ఈయన అంత మాంత్రిక శక్తితో చేసిన దయ్యాలను ఎల్లగొడుతున్నాడు, భూతాలను ఎల్లగొడుతున్నాడు. ఈ అన్ని దయ్యం పనులు చేస్తున్న యేసయ్యని ఎంతగానో వాళ్ళు ఏంటండి చాలా అగైనిస్ట్ గా మాట్లాడాడు. ఈయన దయ్యం శక్తితో చేస్తున్నాడని ఎంతో మంది మాట్లాడే అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి యేసయ్య కోపంతో ఇట్లా తిరిగి చూసాడా? లేకపోతే మూవీస్ లో హీరోస్ ఫైట్ చేస్తుంటారండి, ఆ విధంగా మరి ఆ ఫారిసీస్ తోటి ఫైట్ చేసిండా? లేదు కదా. ఏనా అండి? ఏమంటున్నారండి? ఓకే, ఒక బందిపోటు దొంగ వచ్చిందండి, మాకు బాగా తెలుసు. ఎవరు ఆ బందిపోటు దొంగ? బరబ్బు వచ్చి ఉన్నాడండి. మరి ఏంటంటే ఆ బందిపోటు దొంగ వచ్చి ఏమంటున్నాడు? యేసు నాతో చేతులు కలుపు. ఏమంటున్నాడు? యేసు నాతో చేతులు కలుపు, ఈ రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేసేద్దాము అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? రోమా సామ్రాజ్యాన్ని, ఇక్కడున్న వీరందరినీ కూడా చిత్తు చేసేద్దాం, పతనం చేసేద్దాము, ఈ రాజ్యాంగం అంతా మన చేతిలోకి తీసుకుందాము అని ఆ బందిపోటు దొంగ అంటుండండి. అంటుంటే ఏమైంది? యేసయ్య ఏమన్నాడు? రారా చేతులు కలుపుదాం రా, ఈ రోమా సామ్రాజ్యాన్ని అంతా కూడా అంతమొందించేద్దాం. ఓకే కమాన్ గో హెడ్ అని ఇట్లా చేతులు కలిపిండా? చేతులు కలిపాడా యేసయ్య? ఏమన్నాడు యేసయ్య? నీ రాజ్యం వేరు. ఏమన్నారండి? నీ రాజ్యం వేరు, నా రాజ్యము వేరు. ఏదంటే యేసయ్య రాజ్యము ప్రేమ రాజ్యం. హల్లెలూయా. వాట్ ఇస్ ద జీసస్ కింగ్డమ్? దట్ ఈస్ ద లవ్ కింగ్డమ్. యేసయ్య ప్రేమ ఏంటిదండి? యేసయ్య రాజ్యం ఏది? ప్రేమ రాజ్యం. అక్కడ ప్రేమనే నువ్వు చూస్తావు. అక్కడ కోపం ఉండదు, అక్కడ ద్వేషం ఉండదు, అక్కడ అసూయ ఉండదు, అక్కడ డంబంగా మాట్లాడేది ఉండదు, అక్కడ అహంకారంగా మాట్లాడేది ఉండదు, అక్కడ అమర్యాద ప్రవర్తించేది ఉండదు. ఏం చూస్తావు నువ్వు? యేసయ్య రాజ్యం ఎలా ఉంటుంది? అనంత ప్రేమనే, అగాపే ప్రేమతో ఉంటుంది. మామూలు ప్రేమ కాదు, మళ్ళీ అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఆ ప్రేమతో ఉంటుందన్నమాట. ఏమంటున్నాడు అక్కడ? ఆ బందిపోటు దొంగ ఇట్లా వచ్చి కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటే ఏమంటున్నాడు యేసయ్య? ఏమంటున్నాడు చెప్తారా ఎవరన్నా? ఏమంటున్నాడు యేసయ్య? నీ రాజ్యం వేరు, నా రాజ్యము వేరు. ఇంకా ఏమన్నాడంటే, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతని నశిస్తాడు అని చెప్తాడు. చూసారా? ఆ మాట విని ఈ బందిపోటు దొంగకి కోపం అనేది వచ్చింది. ఏంటి? ఈ బోధకుడు నాతో చేతులు కలపట్లేదే, నా చేతులు కలపట్లేదే, నేనే వచ్చి ప్రతిమాలుతుంటే ఈ బోధకుడు ఏంటి నా మాట వినడం లేదే, ఏంటి అసలుకి వినడం లేదే అని చెప్పేసి కోపం వచ్చి ముంగోపి అయ్యి వెళ్ళిపోయాడు. తర్వాత ఇదే బందిపోటు దొంగ రిపెంట్ అయ్యి ప్రభువా అని కేకలేసుకుంటూ
వచ్చిండు. ఎందుకు వచ్చినాడండి? ప్రజలు ఏమి కోరినారు? ఇంతగా బందిపోట్లు పనులు చేసి, ఇంత భయంకరంగా అందరిని హింసించి, అందరిని మోటర్స్ చేసి, రోమా సామ్రాజ్యం చిత్తుగా ఓడగొట్టాలనుకున్న వాణ్ణి ఏమన్నారు ప్రజలు? ఏమన్నారండి? విడుదల చేయమన్నారు. విడుదల చేయమన్నప్పుడు ఆ విషయము ఈ బందిపోటు దొంగకి తెలియదన్నమాట. తెలుసుకున్న తర్వాత ఏంటి నన్ను విడుదల చేస్తున్నారా, నాకు బదులుగా ఏంటి అని షాక్ అయిపోయాడు ఆయన. షాక్ అయిపోయి ఈమె హృదయం బద్దలైపోయింది. ఎందుకు బద్దలైపోయింది తెలుసా? బోధకుడు యేసయ్యని సిలువేస్తున్నారు. యేసయ్యని ఆయన తప్పు చేశాడయ్యా, ఆయన తప్పు చేశాడు. నీతి మార్గాన్ని తెలిపాడే, మార్గం సత్యం జీవం నేనే అన్నాడే, అందరినీ హీలింగ్ చేశాడే, దురాత్మల్ని దయ్యాలని ఎల్లగొట్టాడే, రోగుల్ని స్వస్థపరచడం అద్భుతాలు చేశాడే. ఆయనెందుకయ్యా చంపుతున్నారని చెప్పి పరుగులు తీశాడు. చూసారా, అతని హృదయం బద్దలైపోయింది. ఆ టైంలో అతనికి ఏమొచ్చిందండి? గాట్ ద రిపెంటెన్స్ హార్ట్. అతనికి ఏమొచ్చిందండి? మారు మనసు కలిగింది. ఆ టైంలో మరి యేసు అతను క్షమించాడా? ఆ బందిపట్టు దొంగ అయిన బరబ్బాని యేసు క్షమించారు. ఎంత భయంకరమైన పాపి అయినా సరే, ఎంత పెద్ద మాంత్రికుడైనా సరే, విగ్రహారాధికుడైనా సరే, వ్యభిచారుడైనా సరే, దొంగ అయినా సరే, ఎవరైనా కావచ్చు. ఎంత పెద్ద లెస్బియన్ అయినా సరే, ఎంత పెద్ద వ్యతిరేకైనా సరే, ఎవరైనా కావచ్చు, ఎనీ కాస్ట్ ఎవరైనా కావచ్చు. నువ్వు ఈరోజు నా యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నేను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? యేసయ్య నిన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ఆ ప్రేమ ఈరోజు నువ్వు చూపించాలి. ఆ టైంలో యేసయ్య కోపపడిపోయి ఈ ప్రపంచమంతా కూడా సిలువలో ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా అంతమైపోవాలి. వీళ్ళేంటి నన్ను సిలువలో తీసుకొచ్చేది, సిలువలో వేసేది, నా తండ్రికి చెప్తే నేను ఎవరు తండ్రి? యెహోవా దేవుడు. ఆయనకి చెప్తే నా కోసం పరలోక సైన్యం దిగి వస్తుంది అని చెప్పేసి ఛాలెంజ్ గా, ఏ మానవుడా నిన్నేంటిరా నేను రక్షించేది అని అనుకోనుంటే ఈరోజు ఏమయ్యేది? నీ గతి ఏమయ్యేదండి? మన గతి ఏమయ్యేది? కాలే వాళ్ళం, నరకాగ్నిలో అంత కాలే వాళ్ళన్నమాట. గ్రహించాలి. కానీ యేసయ్య ఏం చూపించింది అక్కడ? అగాపే ప్రేమను చూపించాడు. ఆ ప్రేమని ఈరోజు నీవు చూపించాలి. అందుకే ప్రేమ త్వరగా ఏంటండి? ప్రేమ ఏమనుంది? వాక్య లేఖనాలు ఏం చెప్తున్నాయండి? ప్రేమ త్వరగా కోప్పడదు, అన్నిటినీ ఏంటండి అయ్యి చూసారా? అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది యేసయ్య ప్రేమ. అన్నిటినీ తాలుకుంటా. నువ్వెన్ని పాపాలు చేసినా, నువ్వెన్ని తప్పులు చేసినా అన్నిటినీ కూడా పోనీలే, మారుతారులే, నా బిడ్డలు మారుతారులే అని ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది. గ్రహించాలి. అన్నిటినీ ఓర్చుకుంటుంది. మన యేసయ్య ఎవరంటే దీర్ఘశాంతం గలవాడు. కాబట్టి ఆ దీర్ఘశాంతం కలిగిన యేసయ్య ఇంకా నీ పైన శాంతి కలిగి ఉన్నారు. కాబట్టి ఇంకా నీవు ఈరోజు బ్రతికి ఉన్నావు. లేదా జనాలు చేసే పాపాలకి ఎప్పుడో అంతమైపోవాల్సిందండి. కానీ నీ పైన ఇంకా కృప చూపిస్తున్నారు, నీ పైన ఇంకా వాత్సల్యత చూపిస్తున్నారు, నీ పైన ఇంకా అగాపే ప్రేమను యేసయ్య చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు మరణపు తెగుళ్ళు వచ్చినప్పటికి కూడా నీ ఇంటిని సమీపించకుండా ఏంటండి వెళ్ళిపోయాయి. అది యేసయ్య ప్రేమ. గ్రహించాలి. అన్నిటికీ ఓర్చుకోవాలండి, అన్నిటికీ తట్టుకోవాలి. ఓర్పు చాలా ముఖ్యము. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. కోపడితే ఏమి రాదు. ఒక కోపకి ఏ సమస్య ఏంటంటే, ఒక కోపంతో ఏ సమస్య అయినా సరే నువ్వు పరిష్కరించుకోగలుగుతావా? పరిష్కరించుకోలేవు. కానీ ప్రేమతోటి నువ్వు సర్దుకొని పోతే, ఇప్పుడు మ్యారేజ్ అయ్యింటది, సో పెళ్ళైన తర్వాత అక్కడ అటు ఇటు కావచ్చు అత్తమామల ఇళ్లలో. ఆ టైంలో కొంతమంది అమ్మాయిలు సర్దుకోలేకపోవచ్చు, కొంతమంది అబ్బాయిలు సర్దుకోలేకపోవచ్చు. ఆ టైంలో జరగచ్చు కొన్ని విషయాలు. సో బట్ ఆ టైంలో మనం ఏంటంటే పేషెన్స్ కలిగి ఉండాలి. అత్తమామల్ని అమ్మా నాన్నగా భావించాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుని ప్రేమ మనం వారి పైన చూపించినప్పుడు వారు కూడా మారిపోతారన్నమాట. గ్రహించాలి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. మనం వెళ్ళిన చోట అడ్జస్ట్ చేసుకోవడం అటు ఇటు కావచ్చు, కానీ మనం సహనంతో
ప్రేమతోటి మనము భరించినప్పుడు, అన్నిటినీ మనం తట్టుకున్నప్పుడు మన ప్రేమ ఏమవుతుంది అంటే అవతల వాళ్ళని చేంజ్ చేసేస్తుంది. అది జాబ్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, చర్చెస్లో కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, లేదా భార్యాభర్తలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, కాబోయే భార్యాభర్తల మధ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారితోటి మన ఓర్పుతో మాట్లాడాలి, సహనంతో మాట్లాడాలి. వాళ్ళకి మీద నిన్ను గుచ్చి, వాళ్ళు నిన్ను ఎంతగానో హింసించి, వాళ్ళు నీ మీద ఎంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నప్పటికి కూడా వారి మీద నీవు యేసయ్య ప్రేమనే చూపించాలి. వాడు అంతమైపోవాలి, వాడు నాశనం అయిపోవాలి. ఇది కాదండి మనం చెప్పాల్సింది. ఏం చెప్పాలి? వాడు ఒకవేళ తప్పు చేసి ఉండొచ్చు, నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, నిన్ను కృంగతీసి ఉండొచ్చు, నీ మీద కోపగించి ఉండొచ్చు, నిన్ను కొట్టి ఉండొచ్చు, నిన్ను ఎగతాళి చేసి ఉండొచ్చు. అది ఏమైనా చేయొచ్చు. ఏమనాలి నువ్వు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగనగా వీరు క్షమించుమని ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నీవు చెప్పాలండి. చెప్తావా ఈ రోజు నుంచి? అలాగా చెప్తే నీ ఇంటిలో, నీ కాలేజెస్లో, మీ విలేజెస్లో లేదా మీ సిటీస్లలో రక్షణ. యేసయ్య నీ ఇంటికి వస్తారు. ఎందుకంటే యేసయ్య ప్రేమ స్వరూపి. సో కాబట్టి యేసయ్య నీ ఇంటిలోనికి వస్తాడు. నీ శరీరంలో ఉన్న సమస్తమైన బలహీనతలు, కోపము, అసూయ, ద్వేషము అన్ని కూడా ఏమైపోతాయండి? అన్ని కూడా కాల్చబడతాయి అన్నమాట. అన్ని కూడా ఏమైపోతాయండి? కూలిపోతాయండి. పరిశుద్ధమైన జీవితం జీవిస్తావు, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా జీవిస్తారు. అన్ని విషయాలలో ఎలా ఉంటారో తెలుసా మీరు? యేసయ్యకి ఎలా ఉంటారంటే తెలుసా మీరు? యేసయ్య చేతిలో ఏమవుతారంటే తెలుసా? పత్రికలు అవుతారు మీరు. అలాగా యేసయ్య చేతిలో మీరు ఏమవుతారంట అండి? యు విల్ బి ఏ మిరకల్ రాడ్. ఏమవుతారంట అండి? మీరందరూ కూడా మిరకల్ రాడ్ అవుతారంట యేసయ్య చేతిలో. అలాగా యేసయ్య నిన్ను వాడుకుంటారంట. ఎవాంజలిజం అనేది, సువార్తన అనేది నేనొకటే చేసేది కాదు, అందరూ చేయాలి. అందరికీ ఇచ్చిండు యేసయ్య. నీకు తెలిసింది నువ్వు ప్రకటించు, ఇతరులని నువ్వు విశ్వాసంలోకి నడిపించు. యేసు ప్రభు నిజమైన దేవుడని నీవు తెలుపు. అప్పుడు నీ జీవితంలో, నీ గ్రామాలలో, నీ కుటుంబాలలో, మీ అపార్ట్మెంట్స్ లో తప్పకుండా మార్పు వస్తుందండి. దేవుని ప్రేమతోటి వారితో మీరు మెలగండి. వారు ఆశ్చర్యపోతారు. నీకు అన్యులకి తేడా ఏంటో తెలుసా? అన్యులు ఏం చేస్తారండి? దుష్ట రక్షణ ఏంటండి? దుష్ట రక్షణ శిక్ష ఏదంటారంటే అది దుష్ట శిక్షణ అదేదో అంటారు కదా, ఆ దుష్ట శిష్ట రక్షణ అని ఏదో అంటారు కదా. సో ఆ టైప్ ని వాళ్ళు ఫాలో అవుతుంటారు. అంటే ఏంటంటే ఒక చెంప చూపిస్తే ఇంకా ఆ చెంపను నరికేసే టైప్ లో ఉంటారనమాట. కానీ మన యేసయ్య ఏం చెప్పిండో తెలుసా? ఈ చెంప కొట్టారనుకోండి ఎవరన్నా, ఏమన్నాడు? ఈ చెంప చూపించమన్నాడు. సో ఆ ప్రేమ కలిగి మనము జీవించాలన్నమాట. నా ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో బాధ పెట్టారు. ఓకే, సో నేను వాళ్ళని క్షమిస్తున్నాను. నన్ను ఎంతోమంది బాధ పెట్టారు, ఎంతోమంది ఇన్సల్ట్ చేశారు. సమ్ పీపుల్ ఎలిఫెంట్, ఏనుగు, అది ఇది ఇట్లా ఎన్నెన్నో అన్నారు. ఓకే, సో కొంతమంది ఏమో ప్రీచింగ్ సరిగ్గా చేయలేదు, ఆమెకు నచ్చిందామో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటది, అవతల వాళ్ళకి బాధపడతారని కూడా లేదు, ఏదో రకరకాలుగా అన్నారు. నేను నా సొంత వాక్యాన్ని నేను చెప్పట్లేదు, నా సొంత సెల్ఫ్ డబ్బాని నేను ఇక్కడ కొట్టుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏదైతే చెప్పారో అదే నేను ఇక్కడికి వచ్చి బోధిస్తున్నాను. నేను కాదు మాట్లాడే, నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడే మీతోటి మాట్లాడుతున్నారండి. తెలుసుకోవాలి. సో కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని చిత్తానికి మీరు లోబడాలి. చాలా మంది ఏమనుకుంటుంటారంటే ప్రేమ తాలుకుంటాదిలే, అన్నిటికీ తాలుకుంటాదని చెప్పేసి వాళ్ళ ఓపికకు మించి కూడా వారిని పరీక్షలకు గురి చేస్తూ ఉంటారు. నా కోసం ఎంతైనా భరిస్తాడులే, నా కోసం ఎంతైనా భరిస్తుందిలే, నా భర్త నా కోసం ఎంతైనా ఖర్చు చేస్తాడు, నా భార్య నా కోసం ఎంత ఖర్చు అయినా చేస్తుంది అని చెప్పి వాళ్ళ పేషెన్స్ ని పరీక్షిస్తూ ఉంటారు. ఓకే, పరీక్షిస్తున్న చివరికి ఏమవుతుంది అంటే చాలా మంది మరి బాయ్స్ ఏమనుకుంటారంటే నా భార్యకి డబ్బులు పిచ్చండి, నా భార్యకి బంగారం పిచ్చండి, అవి కొనిస్తేనే నాతో ఉంటుందంట, లేకపోతే ఉండదు అని నాకు ఫోన్లు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. చాలా మంది సిస్టర్స్ నాకు ఫోన్ చేసి అన్నారు, నా భర్తకి ఎప్పుడు చూసినా డబ్బులు పిచ్చే, ఎప్పుడు చూసినా డబ్బులే కానీ నా మీద అసలు ప్రేమనే లేదమ్మా అని అన్నారు. రకరకాలుగా నాకు ఈ కేసెస్ చెప్తూ ఉంటారని నేనేం చెప్తున్నాను ఇక్కడ అంటే, మనుషులకి ముఖ్యం ఏంటండి? మనుషులకు ముఖ్యం బంగారమా, గోల్డా? కాదు. లేదా లగ్జరీ లైఫా? కాదు. ఏంటి ముఖ్యం మనిషికి? లేకపోతే ధనమా? ఓకే, ధనం కంటే ముఖ్యమైనది ఏంటది? డబ్బులే జీవితం కాదు. ఓకే, జాబే జీవితం కాదు, బిజినెస్ జీవితం కాదు. ఇంకొకటి ఉంది, అదేంటో తెలుసా? అందరితో
ప్రేమ కలిగి జీవించడం, నీ శత్రులు కూడా క్షమించడము, అందరినీ కూడా యేసయ్య ప్రేమతోటి నువ్వు ప్రేమించడం. ఇవన్నీ తాత్కాలికమండి. ఈ లోకంలో ఉన్న ఈ డబ్బులు, ఈ లోకంలో ఉన్న ఈ బంగారము, ఈ లోకంలో ఉన్న ఈ సంపద, ఈ లోకంలో ఈ మ్యారేజ్, ఈ లోకంలో ఉన్న సమస్తం ఇవన్నీ జస్ట్ టెంపరీ అంతే. యాక్చువల్గా ఏంటి, మన నిత్యరాజ్యం ఎక్కడుంది? మన పౌరసత్వం ఎక్కడుంది? వేర్ ఈజ్ అవర్ ఎక్కడుందండి? మన పౌరసత్వం ఎక్కడుందండి? సిటిజన్షిప్, వేర్ ఈజ్ అవర్ సిటిజన్షిప్ ఎక్కడుందండి? పరలోక రాజ్యం. అందుకే మన పూర్వీకులు అబ్రహాము వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడారాలు వేసుకొని జీవించారు. నేనేం గుడారాలు వేసుకొని జీవించమని ఇక్కడ ఎవరికి చెప్పట్లేదు. యేసయ్య మీకు ఆస్తికర్తలుగా చేస్తాడు, మీకు డబ్బులు ఇస్తాడు, మీకు ధనం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ అలా డబ్బులు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా అని చెప్పేసి ప్రేమని చంపేసి మీ హృదయాలలో కఠినంగా, కోపంగా, దౌర్జన్యంగా, అన్యాయంగా, అబద్ధాలు, మోసాలు, కుయుత్తుతోటి మీరు ఏంటండి అలా ప్రవర్తించడము చాలా తప్పు. నీ భార్యని కొట్టడము, నీ భర్తని తిట్టడము, వాళ్ళకి ఏదైనా డిస్ఒబేయింగ్ చెప్పించడము, అత్తామామల్ని ద్వేషించడము, తల్లిదండ్రుల్ని ఎదురు తిరగడము, చర్చెస్లలో పాస్టర్స్కి ఎదురు తిరగడము, ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా దుష్టుడి క్రియలు గ్రహించాలి. కాబట్టి ఈరోజు ఆ దుష్టుడిని నీలో నుంచి ఏం చేయాలి? నువ్వు ఏంటండి ఏం చేయాలి? నువ్వు అట్లే పెట్టుకొని ఉండాలా? ఆ దుష్టుడిని, సాతాన్ని అట్లనే నీ హృదయం అట్లే పెట్టుకొని ఉంటావా? ఆడు నీ హృదయాన్ని ఆల్రెడీ మైండ్ మొత్తము నీ క్యాప్చర్ చేసేస్తాడు. నీ మాటలలో ఉన్నాడు, నీ ఆలోచనలో ఉన్నాడు, నీ చూపులలో ఉన్నాడు, నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. నిన్ను రకరకాలుగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క విధంగా నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. చాలా మంది యంగ్స్టర్స్ మ్యారేజ్ కి ముందుగానే ఏంటండి బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసి వాళ్ళ శరీర కోరికలు అంటే సెక్షువల్ డిజైర్స్ ని తీర్చుకుంటున్నారు. ఎంత తప్పిది, ఎంత తప్పిది, చాలా తప్పు కదా. ఎందుకంటే వివాహం అనేది అన్నిటికంటే ఘనమైనది నేసే చెప్పాడు. అలానే పాన్పు కూడా నిష్కలంకంగా ఉండాలి. హెబ్రీల్ 13 చాప్టర్ 4th verse లో మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ విధంగా మరి ఇలాగ ప్రజలు ఇట్లాగ అయిపోతున్నారు. గ్రహించాలి. చాలా మంది ఇలాగ పతనం అయిపోతున్నారు. పురుషుడికి బాయ్ కానీ గర్ల్ కానీ వాళ్ళ మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి. చాలా మంది ఎలా ఉంటున్నారంటే మ్యారేజ్ తర్వాత పరిశుద్ధంగా ఉండట్లేదు, మ్యారేజ్ బిఫోర్ కూడా పరిశుద్ధంగా ఉండట్లేదు. ఏం చేస్తున్నారు? వాళ్ళ మాటలలో, ఆలోచనలలో ఏదో రకమైన డిస్టర్బెన్స్ తగిలించుకొని అవే మైండ్ ఫోకస్ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. మ్యారేజ్ తర్వాత కూడా చాలా మంది హోలీగా లేరు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని, పాత బాయ్ ఫ్రెండ్స్ అని తలుచుకుంటూ, పాత గర్ల్ ఫ్రెండ్స్ అని తలుచుకుంటూ పతనం అయిపోతున్నారు. కొంతమందికి ఎట్లానే కోపం పెట్టుకొని నా బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు, నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందని ఉన్నారు, అలా కూడా ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ క్రియలు మనకి వద్దు. కాబట్టి యేసయ్య చిత్తంలో వివాహాలు చేసుకోండి. అది ప్రేమ వివాహం అయినా సరే యేసయ్య చిత్తంలో ఉంటే చేసుకోండి. యేసయ్య తప్పకుండా మీ కుటుంబాలని దీవిస్తారు. కానీ ఇంకొక మాట నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ కోపం అనేది ఏం చేస్తుంది అని అంటే, ఇది ఏమైతుందంటే ప్రేమ ప్రేమ అని పరుగులు తీస్తున్నారు. ఓకే, యంగ్స్టర్స్ నేను కాదన్ను, పరుగులు తీస్తున్నారు. ఒక నిజమైన ప్రేమ ఉంది, నేను కాదన్ను. కానీ ఏమైతుంది అంటే ప్రేమ 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 చాలా మంది మోసగింపబడుతూ ఉన్నారనేది కూడా గ్రహించాలి. కోపంగా ఫస్ట్ ప్రేమగా మాట్లాడినాడు, రేపు పొద్దున కోపంగా మాట్లాడొచ్చు. దాంతంత మాత్రాన కోపంగా ఉన్నాడు, నా భర్త మారిపోయినాడు, నా భార్య మారిపోయిందని చెప్పి వదిలేస్తున్నారు. ఇదేమన్నా అమెరికా అనుకుంటున్నారా? అలాగా డైవర్సులు తీసుకోవడానికి గ్రహించాలి. నీ భర్త కోపంగా ఉంటే అతన్ని ప్రేమించు. నీ భార్య ముంగోపి అయితే ఆమెను ఇంకా నువ్వు ప్రేమించు. ఆ ప్రేమ మార్చేస్తుంది. నీ పిల్లలు కోపంగా ఉంటే వారిని ప్రేమించు. యేసయ్య ప్రేమతో ప్రేమించు, వారు మారిపోతారు. గ్రహించాలి. అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య ప్రేమ నీలోనికి రావాలి. ఇది మెయిన్ అండి. యేసయ్య ప్రేమ నీలోనికి రావాలి. నీలో ఉన్న కోపము, నీలో ఉన్న అసూయ, ద్వేషము, అబద్ధాలు, మోసాలు, కుయుక్తి ఏంటండి అన్ని కూడా ఏవైతే ఉన్నాయో, అల్లరితో కూడుకున్న ఆట, ఏవైతే శరీరాశ, నేత్ర, జీవకుటంబం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఏమైపోవాలండి, అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందో తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే నీకు అంత ఆనందమే. ప్రేమరాజ్యం, ప్రేమరాజ్యం అంటే, ప్రేమరాజ్యం అంటే ఏదో మూవీ అనుకుంటారు, అది కాదు నేను చెప్పేది. ప్రేమరాజ్యం, యేసయ్య రాజ్యం గురించి చెప్తున్నాను. చాలా మంది నాకు లైవ్ అయిపోయినా ఫోన్ చేస్తున్నారు, గ్రేస్
సో ప్రేమ రాజ్యము అంటే మూవీ కదా, లేకపోతే ఆ మూవీ గురించి చెప్పావా, హీరో గురించి చెప్పావంటే అవును నేను ఎందుకు చెప్తున్నాను, హీరో వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా హీరోస్, వాళ్ళు కూడా యేసయ్యని తెలుసుకోవాలి కదా. సో చెప్తున్నారు, వారి మీద మనం ద్వేషం చూపించకూడదు, వాళ్ళ గురించి కూడా మూవీ యాక్టర్స్ చేంజ్ అవ్వాలని, అందరూ కూడా మారిపోవాలని, నిజమైన రక్షణతో రావాలని, యేసయ్యని తెలుసుకోవాలని మనం ప్రార్థన చేస్తున్నాం అంతే కదా. సో చాలా మంది నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి అలా కూడా చెప్తూ ఉన్నారనమాట. సో కాబట్టి యేసయ్యది ప్రేమ రాజ్యం అండి. కాబట్టి ఏమన్నారు యేసయ్య, ఏమన్నారు, నీ రాజ్యం వేరు నా రాజ్యము వేరు. సో కాబట్టి అలాగా మనము జీవించాలన్నమాట. ఈ లోకము ఎప్పటికైనా ఏమైపోతుంది, ఉంటారా ఈ లోకము శాశ్వతంగా? ఈ లోకంలో నువ్వు ఉంటావా? లేదు. ఉంటే సుమారు 70 ఇయర్సా 90 ఇయర్సా ఎంతకాలం బతుకుతారండి? మా నాన్న 69 70 ఇయర్స్కే చనిపోయారు. అనుకున్నామా మా నాన్న చనిపోతాడని? హార్ట్ అటాక్ సడన్ గా వచ్చింది, చనిపోయాడు. మా నాన్న బతుకుతాడు అని నేను ఎంతో అనుకున్నాను, అవ్వలేదు కదా. సో ఎవరికి ఎప్పుడు ఎలాంటి పిలుపు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఎలా ఉండాలి, అందరితో ప్రేమతో సమాధానం కలిగి జీవించాలి. కోపము, ద్వేషమస్సు ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ఏంటండి, నీ బ్రదర్ని, మీ సిస్టర్స్ని క్షమించండి, నీ ఇరుగు పొరుగుని క్షమించండి, నీ భార్యని, భర్తని క్షమించి, అందరినీ కూడా క్షమించి. ఎవరు ఏ ప్రేమతో క్షమించాలి? యేసయ్య ప్రేమతో క్షమించి అందరితో సమాధానపడు. అప్పుడు ఒకవేళ ఈరోజు నువ్వు చనిపోతే, ఏది యాక్సిడెంట్ అయి లేదా ఏదన్నా హార్ట్ అటాక్ వచ్చి ఏదన్నా వచ్చి సడన్గా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? అప్పుడు మీరు పరలోక రాజ్యంలో మీరు ఏంటండి, మీరు ఎంటర్ అవుతారు. సో కాబట్టి ప్రార్థన చేసుకొని మనం ముగించుకున్నాము. సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. స్తోత్రం యేసయ్యా తండ్రి, నేనా తండ్రి, ప్రేమ తండ్రి, నేనా ఎంతో అద్భుతమైందయ్యా తండ్రి. అయ్యా ఈ లోక సంబంధమైన ప్రేమ గురించి నేను మాట్లాడడం లేదు, పర సంబంధమైన ప్రేమ గురించి అయ్యా యేసయ్యా మీ ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రేమ ఎంతో పరిశుద్ధమైంది, పవిత్రమైందయ్యా. నీకే స్తోత్రం. ఒక్కరిసారి ఒక్కరిపైనే కలిగేది తండ్రి ఆ ప్రేమ. నీకే స్తోత్రం తండ్రి. యేసయ్యా నీ బంగారు పాదం వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా నైనా తండ్రి, మనుషులందరినీ మీరు ఎంతగానో ప్రేమించి అయ్యా మీ విలువైన రక్తాన్ని తండ్రి మా కొరకు మీరు చిందించినందుకే నీకే స్తోత్రం. అయ్యా తని ప్రేమ త్వరగా కోప్పడదు, అమర్యాద నడుచుకో, డంబంగా మాట్లాడదు, అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటికీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది తండ్రి. నేనా తండ్రి అదే తండ్రి ప్రేమ తండ్రి. అది ఎవరి ప్రేమ అంటే నీ ప్రేమ యేసయ్యా. ఆ ప్రేమను కలిగి ప్రతి బిడ్డ ఈరోజు జీవించాలని, ప్రతి బిడ్డలు ఈరోజు తండ్రి నేను జీవించాలని మీరు మాతో మాట్లాడి ఉన్నందుకే నీ బంగారు పాదం వందనా చెల్లిస్తున్నాను తండ్రి. విత్తబడిన ఈ వాక్యాన్ని మీరు హృదయాలలో ఫలింప చేయమని, ఆత్మదేవ తండ్రి నేను వీరందరినీ మీరు దర్శించమని, వాళ్ళ అవసరాలు తండ్రి నీ మహిమలో తీర్చమని, అపవాది క్రియల తండ్రి శరీరం నుంచి తండ్రి బంధించి వేయమని, అందరిలో తండ్రి పరిశుద్ధాత్మ నింపుదల, అందరిలో తండ్రి నీ అభిషేకము అయ్యేతని సంపూర్ణమైన నింపుదల, అగ్ని అభిషేకంతో ప్రతి బిడ్డని మీరు తాకమని, ప్రతి గృహంలోనికి మీరు రమ్మని వేడుకుచ్చు తండ్రి. అతి త్వరలో మీరు రానయ్యున్నారు కాబట్టి అయ్యేతని అందరూ కూడా తండ్రి నేనా తన మేలుకతో ప్రార్థన చేసి అయ్యే తండ్రి నేనా సిద్ధపాటు కలిగి అయ్యేతని పరలోక రాజ్యంలో తండ్రి నేనా తన ఎత్తపట్టు సహాయం చేయమని వేడుకుచ్చు తండ్రి. నేనా తండ్రి నన్ను దక్షిణం హెచ్చిస్తూ యేసుని వేడుకుచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు మీ కుటుంబాలకి చేరవచ్చిన బిడ్డలందరికీ తోడైంది సదా సర్వదా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వచ్చే మండే మళ్ళీ కలుసుకుందాం న్యూ టాపిక్ తో, డోంట్ మిస్ ఇట్. సో రేపు నుంచి గ్లోబల్ పీస్ ప్రేయర్ లో 12 to 1 ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చూస్తున్నాం. సో కంటిన్యూ చేద్దాం రేపు. ఓకే, థ్యాంక్స్. ఇంతవరకు మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా చాలా థ్యాంక్స్. షేర్ చేయండి, అలాగనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెంటెకోస్ట్ ఫైర్ మినిస్ట్రీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి.